నిమిషము 5 సెకండ్లు ఉంది కానీ చెప్తున్నా పగిలిపోయిందని చెప్తున్నా. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత నాకు తెలిసి న్యాచురల్ స్టార్ నాన్న బాధపడుతున్నాను. ఎందుకంటే దసరా సినిమాలో ఒక షాట్ ఉంటుంది, చాలా అగ్రెసివ్ కొడుతుంది. ఆ షాట్ కానీ జెర్సీలో ఆ క్రికెట్ గురించి ఉంటుంది. ఇటువంటి షాట్ని ఎక్కడ కొట్టలేదన్న బాధ మాత్రం పక్కన కలిగి ఉంటుంది. అంతా చాలా బాగుందన్న. చెప్తున్నా స్టార్టింగ్ డైలాగ్ వాడారన్న, ఒకే పని చేయనీకి, ఒకే రకంగా బతకనికి, ఇంత పెద్ద బతికేందుకు, ఏం చేసేస్తారు భూమి మీద ఉన్నప్పుడు చేయాలి అన్న డైలాగ్ చెప్పిండు. చాలా మందికి ఇన్స్పిరేషన్ కలిగిందన్న. అంటే ఏం పనికి రాదన్న వాళ్ళకి ఒక మంచి సాలిడ్ ఊరు వాడు ఒక మాస్ మెసేజ్ ఇచ్చిన ఫీలింగ్ అయితే కలిగిందన్న. ఒక సీన్ చూసినా అన్న అట్లా సంచడు జింపి ఇట్లా పోతుంటే మస్తు అనిపించింది అన్న. అది కానీ లాస్ట్ సీన్ కానీ మాత్రం చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. లాస్ట్ షాట్ మాత్రం మస్తు కొట్టినా. ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్స్ కానీ రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ ప్రతి ఒక్కరు హ్యాపీ ఫీల్ అవుతారు. అలాగే రెహమాన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది అన్న. పెద్ది అనే బాగా వేశాడు. నాకు మ్యూజిక్ చాలా బాగా అనిపించింది. అట్ ది సేమ్ టైం స్టార్టింగ్లో సుకుమార్ రైటింగ్స్ అని అన్నారు. సుకుమార్ రైటింగ్ ఆటోమేటిక్గా ఉన్నాను కదా అని వాళ్ళ కాంబినేషన్ ఎంత పెద్ద ఐటెం రంగస్థలం మాకు తెలుసు కాబట్టి, సో అదే బ్యాక్ డ్రాప్లో వస్తున్న మూవీ కాబట్టి చాలా చాలా బాగుంది అన్న. లుక్స్ మాత్రం ఏముందన్న, మాస్ మాస్ ఊరా మాస్ దించి పడేసాడు. గారికి ఇది రెండో సినిమా, మరి ఆయన డైరెక్షన్ అంతా సెట్ అయింది అనుకోవచ్చా? సెట్ అయిందన్న. నిజంగా మనకు గ్లింప్స్ ద్వారా అర్థమవుతుంది. నిజంగా గేమ్ చేంజర్ మేము అనుకున్నాం. అది కూడా ఒక 6 నెలల ముందే మాకు తెలిసిపోయింది ఫ్లాప్ మూవ్ అని. ఎందుకంటే ఆ గ్లిమ్స్ బట్టి మనకు అర్థమవుతుంది. ఈ గ్లిమ్స్ చూడగానే అర్థమైపోతుంది ఇది ఒక సాలిడ్ మూవీ అన్న. పెద్ది 2 అక్షరాల పేరు, పుష్ప 2 అక్షరాల పేరు. పెద్దినే మన పుష్ప డైరెక్టేషన్ సుకుమార్, పెద్దిని డైరెక్టేషన్ సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు, మన సుకుమార్ రైటింగ్స్ 100% పుష్ప రేంజ్ మూవీ అనేది. అంటే పుష్ప రేంజ్ దాటుకు పుష్ప రేంజ్ కూడా బద్దలు కొట్టి మంచి టోటల్ మంచిపోతుంది అవుతున్నా. ఈ సినిమా ఏంటంటే మొన్న ట్వీట్ చేశాడు మన రామ్ చరణ్, దిస్ ఇస్ ఫైట్ ఫర్ ఐడెంటిటీ అని. ఆయన ఒక గుర్తింపు కోసం పోరాటం. పుష్ప కూడా సేమ్ అలాంటి ఒక ఇంటి పేరు కోసం పోరాటం చేశాడు. సో అట్లాంటి బ్యాక్ డ్రాప్ ఉంది. చెప్తున్నా ఇంకా నాకు ఈ సినిమా గురించి తెలిసింది ఏంటంటే ఈ సినిమాలో శివరాజ్ కుమార్ కూడా ఉన్నారు. మన ఏంది మున్నాబాయ్, మిర్జాపూర్ సినిమా చూసినప్పుడు తెలుస్తుంది మున్నాబాయ్ ఏంది అనేది. సో మున్నాబాయ్ కూడా సినిమాలో ఉన్నాడు. మన ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, జాన్వీ కపూర్ హీరోయిన్, రామ్ చరణ్ అన్న ఈ హీరో. మొత్తం నార్త్ ఆడియన్స్ కూడా షేక్ అయిపోతారా? ఆటలు అని చేత ప్రపంచాన్ని షేక్ చేసే మూవీ అయినా రికార్డులు ఇది ఇంత కొడుతుంది అంత కొడుతుంది అని చెప్పలేను. కానీ నిజంగా మంచి తెలుగుడు గల్ల ఎగిరేసాడన్న. ఇంత మంచి మూవీ అందించిన రామ్ చరణ్ అన్న కానీ చాలా అనిపించలేదు. అలాగే ఆయన స్లాంగ్ ఎలా అనిపించింది? అమ్మో చెప్తున్నా కదా, అసలు ఎక్కువ చేయలేదు. ఇంత బతకడానికి ఇంత పెద్ద బతుకు అవసరమా అనే డైలాగులు చాలా బాగుంది అన్న. సాలిడ్ చెప్తున్నా, చాలా జెన్యున్ పబ్లిక్గా చెప్తున్నా. చాలా చాలా బాగుంది. నిజంగా రామ్ చరణ్ ఫ్యాన్ ప్రతి ఒక్కరు కూడా పండుగ రోజు నిన్న వచ్చిన పండుగ వాతావరణంగా చాలా హ్యాపీ ఫీల్ అయినా. నిజంగా క్రికెట్ చరిత్రలో అలాంటి షాట్ కొట్టడం ఫస్ట్ టైం చూడటం. నిజంగా మరి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారో కానీ ఏమి షాట్ అనేది. ఒక సింహం ఒక లేడీ పైన వేటాడేటప్పుడు ఏ రకమైన ఉగ్రరూపం జంప్ చేసి పడుతుందో అంత అద్భుతమైన షాట్లాగా అనిపించింది ఆ షాట్. నిజంగా ఈ సినిమా బుచ్చిబాబు గారు 4.5 సంవత్సరాలు కష్టపడి మరి ఏమేమి ఆలోచించాడు కానీ ఇది ఒక సంచలనంగా మారిపోతుందని చెప్పి అనుకుంటున్నాను నేను. అలాగే రెహమాన్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఆయన మ్యూజిక్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉంది వాస్తవంగా. ఇప్పుడు ఈ సినిమా కొడుతున్నాడు. ఈ సినిమాకి ఇప్పుడున్నటువంటి బీజిఎమ్స్ చాలా బాగా కొడుతున్నారు. ఇప్పుడున్న కొత్త కొడుతున్నాడు. ఆ టైప్ ఆఫ్ కొడుతున్నాడేమో అనిపిస్తుంది. మన రెహమాన్ గారు టైపు, తర్వాత ఇప్పుడున్నటువంటి కొత్త కుర్రోళ్ళ టైపు కూడా వాయిస్తున్నాడు అనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంటుంది. అలాగే బుచ్చిబాబు గారు ఇది రెండో సినిమా ఆయనకి. ఆల్రెడీ మొదటి సినిమాతో నేషనల్ అవార్డు దాకా వెళ్ళాడు ఆయన. సో మరి ఇది ఎక్కడ దాకా తీసుకెళ్తాను అనుకోవచ్చు? ఇది ఇంటర్నేషనల్ సినిమా అవుతుంది. ఎందుకంటే 1990 ఫ్లేవర్ కనపడుతుంది. 1990లో క్రికెట్ ఎలా ఉండేది, ఈ గేమ్స్ అలాగే రాజకీయం ఎలా ఉండేది అనే ఫ్లేవర్ కనపడుతుంది నాకు. నేను ఆలోచిస్తే నిజంగా ఆ ఫ్లేవర్లో వచ్చిన సినిమా ఎప్పుడు కూడా సూపర్ టూపర్ హిట్టే, బ్రహ్మాండమైన హిట్ అవుతుంది. చరణ్ బాబుకి ఇంటర్నేషనల్ అవార్డు కూడా రావచ్చు. అలాగే ఇప్పుడు మనకి స్పోర్ట్స్ డ్రామాలు మన వాళ్ళకి తక్కువ, హిందీ వాళ్ళు ఎక్కువ చూస్తారు. సో మరి వాళ్ళ దగ్గర నార్త్ ఆడియన్స్కి ఇది ఎక్కిద్దంటారా? బ్రహ్మాండంగా ఎక్కుతుందండి. వాళ్ళు అలాంటివే సినిమాలు బాగా చూసి సూపర్ టూపర్ హిట్ చేస్తారు. మనం వాస్తవంగా పుష్ప చూద్దాం. పుష్ప మనం ఫస్ట్ 2 రోజులకి టికెట్లు తగలేదు. ఆ తర్వాత నార్త్ వాళ్ళ నుంచి వచ్చిన సపోర్ట్తో ఆ సినిమా అంత హిట్ అయింది. ఆ ఫ్లేవర్ నార్త్లో బాగా ఎక్కువ చూస్తారు అలాంటి ఫ్లేవర్. కాబట్టి ఈ సినిమా కూడా చాలా అద్భుతమైన హిట్ సాధిస్తుంది. రామ్ చరణ్ గారికి ఒక బ్రహ్మాండమైన హిస్ట్లో ఇది ఒక సినిమా కాబట్టి. స్క్రీన్ మీద చూస్తుంటే చరణ్ గారి లుక్స్ ఎలా ఉన్నాయి? గత సినిమాకి కానీ ఇప్పుడు కానీ చూసుకుంటే బాగుందండి. లుక్స్ బాగా రగ్గడ్ లుక్స్ కదా. ఆ 1990లో ఉన్నటువంటి ఆ టైప్ ఆఫ్ లుక్ అంటే కొంచెం మామూలు గేమ్ చేంజర్లో ఆయన నప్పన్నగా చూసాము. అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చూసాము. ఇక్కడికి వచ్చేసి ఒక అసలు కంప్లీట్ మాస్ లుక్లోకి వచ్చేసారు. అవును. సో మరి అది వేరియేషన్ ఎలా అనిపించింది? బుచ్చిబాబు గారు వేరియేషన్ చాలా బాగుంటుంది. బుచ్చిబాబు గారు ఇప్పుడు మనకి చూపిస్తున్న గ్లిమ్స్లో వాస్తవంగా అతని శరీరము బాగా సన్నగా చూపిస్తున్నాడు కాదు, 100 కేజీలు పెరిగేలాగా చేసి ట్రైన్ చేశారు అని చెప్పి అంటున్నారు.
మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ మరి అంత పకడ్బందీగా ప్లాన్ చేశారంటే ఇది మామూలు సినిమా ఎవరు బ్రహ్మాండం ఎట్టుకొడుతుంది. ఇది ఒక మన తెలుగు సినిమాకి కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, మాస్ ఎలివేషన్తో బ్లాక్ బస్టర్. ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఈ ఫిలిం డీసెంట్గా అనిపించింది. ఇంకోటి ఏంటంటే పేరుకి ఒకటి ఫస్ట్ గ్లిమ్స్ అని మనకు వదిలినాడు తప్పితే లాస్ట్ షాట్ ఏదైతే ఉందో అది మాత్రం మైండ్ ఎంగిపోయింది. ఆ రేంజ్లో చూపించిండు. పక్కగా ఇట్లాంటి ఎలివేషన్లు ఎన్నో ఉంటాయి, మనం చూడాల్సింది ఫిలిం. మన తెలుగు సినిమాల్లో స్పోర్ట్స్ డ్రామాలు చాలా తక్కువగా అటెంప్ట్ చేస్తారు, ఎక్కువ హిందీ వాళ్ళు చేస్తారు. సో మరి ఇప్పుడు ఇది నార్త్ ఆడియన్స్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది అంటారా? పక్కా 100%. అంటే ఇది స్పోర్ట్స్ డ్రామా అనేది మనం ఇంకా క్లియర్గా అనుకోలేము, కానీ ఉంది, ఏదైతే ఉంది లోపల. ట్రైలర్ సినిమా వచ్చిన తర్వాత చూడాలి. ఎందుకంటే ఇప్పుడు హేటర్స్కి వాళ్ళకి ఏం అవసరం, ఏం తెలుసు అంటే వాళ్ళకి ఇది పోస్టర్ రిలీజ్ అయినప్పుడే ఇది పుష్ప ఇప్పుడు ఏని అప్లై చేసి ఇది వచ్చినది, ఇది సేమ్ పుష్ప లాగానే అని చెప్పేసి స్ప్రెడ్ చేసింది. కాబట్టి ఇది ఏందనేది మనం తెలుసుకోలేక ట్రైలర్ తాగాల్సిందే. ఖచ్చితంగా బుచ్చిబాబు గారు మాత్రం ఈ స్టోరీ స్క్రిప్ట్ రైటింగ్ మీద మాత్రం చాలా కష్టపడిండు. తనకి కష్టపడిన దానికి ఫలితం అయితే ఖచ్చితంగా దొరుకుతుంది అన్న. ఒక్కటైతే నిజం చెప్తున్నాను, ఈ ఫిలిం ఏ రోజైతే సినిమా రిలీజ్ అవుతుందో పుష్ప రికార్డ్స్ కొట్టి #1 సినిమా ఇండస్ట్రీలో #1 సినిమాగా మాత్రం మిగిలిపోతుంది అయితే గ్యారెంటీ. అలాగే రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా అనిపించింది అన్న? రామ్ చరణ్ గారి గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆరెంజ్ ఎక్కడ, రంగస్థలం ఎక్కడ, రంగస్థలం నుంచి మళ్ళీ ట్రిపుల్ ఆర్ నుంచి మన గేమ్ చేంజర్ నుంచి మళ్ళీ పెట్టి, అంటే సినిమా కంటెంట్ని మైండ్లో పెట్టుకొని తనకి ఎంతైతే చాతనవుతుందో అంత ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని ప్రజల ముందు రావడము. తన యాక్టింగ్ కూడా రంగస్థలం నుంచి తనకు వచ్చిన ఫ్యాన్ బేస్ కూడా మామూలు లెవెల్ కాదన్న. పక్కాగా చెప్తున్నాను కదా, ఇండస్ట్రీలో ఈ సినిమా, సుకుమార్ గారి సినిమా, నెక్స్ట్ మన ప్రశాంత్ నీల్ గారి సినిమా, ఈ సినిమాలు 3 అయిపోయే వరకు మాత్రం గ్లోబల్ స్టార్ కాదు, ఐకాన్ స్టార్ కాదు, సూపర్ స్టార్ కాదు, అట్లాంటి స్టార్లన్నీ ఈ మనిషికి ఇవ్వాలి. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉండాలి స్క్రీన్ పైన మాత్రం. ట్రాన్స్ఫర్మేషన్ కూడా మొన్న డిజాస్టర్తో పోల్చుకుంటే అయితే చాలా, ఒక శంకర్తో పోల్చుకుంటే బుచ్చిబాబు డైరెక్షన్ అయితే ఒక 100 times బెటర్ అనిపించింది. ఆ విజువల్స్ అయినా, లేకపోతే ఆ సీక్వెన్స్ అయినా, ఆ మ్యూజిక్ అయినా, బ్యాక్గ్రౌండ్ వినసొంపుగా లేకపోతే చూడాలనిపిస్తుంది అనే విధంగా. అట్లాగే రెహమాన్ గారు బీజిఎం ఇచ్చారు, చాలా రోజుల తర్వాత తెలుగు సినిమాకి ఇస్తున్నారు ఆయన. మరి అది ఎలా? చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఎక్సలెంట్ అనిపించింది. ఒక సినిమా అది ఒక ట్రైలర్ చూస్తే ఏమనిపించింది అంటే టోటల్గా ఒక థియేటర్కి వెళ్ళి చూసే సినిమా లాగా అనిపించింది. అంటే మనం ఒక కేజీఎఫ్ కావచ్చు, లేకపోతే సుకుమార్ వచ్చినటువంటి రంగస్థలం కావచ్చు, మొన్న వచ్చినటువంటి పుష్ప, ఒక రేంజ్ ఉన్న సినిమా లెక్కనైతే మనకు ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. అట్లానే ఇప్పుడు రామ్ చరణ్ గారు స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది గత సినిమాకి లుక్స్ కానీ ఈ సినిమాకి లుక్స్ కానీ చూసుకుంటే? యాక్చువల్లీ నాకు తెలిసి స్క్రీన్ ప్రజెంట్ చేసిందంటే రామ్ చరణ్ని నాకు నచ్చిన సినిమాలు మగధీర, రంగస్థలం, మొన్న వచ్చినటువంటి మన ట్రిపుల్ ఆర్, ఈ 3 సినిమాలలో బాగా అనిపించింది. ఇప్పుడు దాంతోపాటు ఈ సినిమాలో కూడా అదే రేంజ్ సినిమా అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. అట్లానే బుచ్చిబాబు గారికి ఇది 2వ సినిమా. ఆయన మొదటి సినిమాతో నేషనల్ అవార్డు తీసుకున్నారు ఆయన. సో మరి ఈ సినిమాకి ఏ రేంజ్లో తీసుకెళ్తారు సినిమా అనిపిస్తుంది? సినిమా అవార్డులు వస్తే రావు, కానీ బాక్స్ ఆఫీస్ అయితే షేక్ చేసి లేదని అవుతుంది. ఇది రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటేనే ఒక పండగ. ఆయన సినిమాలో ఒక్కోదానికి డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. అసలు ఆ మొగధీర, అంతకుముందు ఆ సినిమాల నుంచి మొదలు పెట్టుకుంటూ వస్తే మొన్న వచ్చిన ట్రిపుల్ ఆర్ వరకు సినిమా కంటెంట్ మారిపోతుంది. అసలు రామ్ చరణ్ ఒక స్పోర్ట్స్ మ్యాన్గా, లేకపోతే ఇంకో విధంగా అసలు చిన్న ట్రైలర్లోనే సూపర్ చూపించారు. సినిమా మాత్రం ఇక బ్లాక్ బాస్టర్ వస్తుంది, మనం ఎక్స్పెక్ట్ చేయలేం. చూడాలి ఎంత బాగుంటుంది అనేది. అలాగే దర్శకుడు బుచ్చిబాబు గారికి ఇది 2వ సినిమా. ఫస్ట్ ఉప్పెన తీశారు. సో మరి ఆయన హ్యాండిల్ చేయగలుగుతారు అనుకున్నారా పెద్ద సినిమా కదా ఇది? యాక్చువల్లీ ఓల్డ్ డైరెక్టర్స్ కంటే ఒక రాజమౌళి సక్సెస్ అయ్యారు. వరుస హిట్లు అనేది రాజమౌళికి వచ్చాయి. ఇప్పుడు బుచ్చిబాబు కూడా ఆ ఖాతా పడవచ్చు, ఎక్స్పెక్ట్ చేద్దాం. మన మంచిగా ఎక్స్పెక్ట్ చేయాలి. కాబట్టి ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఉప్పని ఒక్క సాంగ్తోనే మొత్తం సినిమా మొత్తం లాక్కొచ్చాడు. ఒక్క సాంగ్ చాలా క్లిక్ అయింది. కాబట్టి ఆ డైరెక్టర్ కూడా #1 డైరెక్టర్. దాంట్లో ఎటువంటి అనుమానాలు. ఈసారి మరి డిఎస్పీ గారిని మార్చేసి రెహమాన్ గారిని పెట్టారు ఇక్కడ. మరి మ్యూజిక్ ఎలా అనిపించింది? బాగుంది. అసలు ట్రైలర్లోనే మ్యూజిక్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, లేకపోతే హైప్ కానీ చాలా వరకు కనిపిస్తుంది. సినిమా చూసిన తర్వాత మిగిలింది. అలాగే రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన లుక్ ఎలా ఉంది?
చాలా డిఫరెంట్. ఏ సినిమాకి ఆ సినిమాని ఈ సినిమాలో అయితే చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్యూచర్ ఇక అసలు ఒక రేంజ్లో ఉంటాయి కలెక్షన్స్ కానీ, ఫ్యాన్స్ పండగ కానీ. అసలు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా. సూపర్ ఉంటా అన్న సార్ మూవీ. సో ఈసారి మరి క్రికెట్ అంటున్నారు, దాంట్లో మళ్ళీ కుస్తీ ఉంటుంది అంటున్నారు. సో మరి మంచి మన తెలుగు సినిమా నుంచి ఒక స్పోర్ట్స్ డ్రామా మంచిది వస్తుంది అనుకోవచ్చా? వస్తుందండి, మంచి సినిమా వస్తుంది. ఈసారి బుజ్జి గారు మంచి సినిమా తీస్తున్నాడు. ఆయన 4 ఏళ్ళు కష్టపడ్డాడు ఈ సినిమా కోసం, రైటింగ్ రాయడానికి, డైలాగులకి. ఆయన కష్టపడిన ఫలితానికి ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుందండి. అట్లానే యూట్యూబ్లో వ్యూస్ కూడా భయంకరంగా వస్తుంది, మొత్తం ఆల్రెడీ టాప్ రికార్డ్ పెట్టేసాడు. సో మరి అదే అనుకోవచ్చా రామ్ చరణ్ గారి పవర్? అదేనండి, రామ్ చరణ్ గారు అంటేనే ఒక పవర్ అండి. పవన్ కళ్యాణ్ తర్వాత రామ్ చరణ్, ఇంకేంటండి ఆయనకి ఊర మాస్ ఆయన సూపర్ చూపించినారు.